హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్కి మూవీ టికెట్ గురించి యుద్ధాలే జరుగుతున్నాయి భయ్య. అసలు ఎవరు ఊహించుకోకుండా అసలు టికెట్లు బుక్ మై షోలో దొరకట్లేదు భయ్య. అసలు నేను ఎంతో కష్టపడి మాత్రం ఒక టికెట్ అయితే సంపాదించా. అది కూడా 425 రూపీస్కి అయితే ఒక టికెట్ అయితే దొరికింది. అసలు కల్కి టికెట్ల గురించి యుద్ధం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏం చేశారంటే రాజశేఖర్ గారి కల్కి మూవీ టికెట్లు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు ఆ మూవీ. కానీ ఆ టికెట్లే చాలామంది అయితే తీసుకుంటున్నారు. అసలు కల్కి అంటే ఎవరైనా కల్కి అని అనుకుంటారు. 2898 అని దాదాపు గమనించట్లేదు చాలామంది అయితే. దాని కారణంగా ఆ టికెట్లు అయితే అమ్ముడుపోతాయి. దాని కారణంగా ఇప్పుడైతే ఒక ఆ టికెట్ చూపించి కూడా ప్రభాస్ కల్కికి అయితే పోవచ్చు అంట భయ్య. బుక్ మై షో వాళ్ళైతే చెప్పారు ఈ విషయం గురించి. ఎందుకంటే చాలామంది కల్కి మూవీ అంటే ప్రభాస్ కల్కి అనే బుక్ చేస్తారుగా. రాజశేఖర్ గారు కల్కి మూవీ చాలామంది అయితే చూడరు. దాని కారణంగా ఇప్పుడు ఆ టికెట్ చూపించి కూడా ఆ మూవీకి అయితే పోవచ్చు అని బుక్ మై షో వాళ్ళ అయితే క్లారిటీ అయితే ఇచ్చేశాడు భయ్య. కానీ భయ్య అసలు మన ప్రభాస్ అన్న ఈ మూవీని నాగేశ్వన్ గారి యొక్క ప్రమోషన్ చేయట్లేదు. సాంగ్స్ గురించి కూడా ఎక్కువ చెప్పలేదు భయ్య. కానీ ఈ మూవీ ఇప్పుడు మనకి ఎలా చూపిస్తున్నారు అంటే ప్రభాస్ అన్ననే హైలైట్ చూపిస్తున్నారు ఈ మూవీలో. దాని కారణంగా ఈ మూవీ హైలైట్ అవుతుంది. కానీ మూవీ ఎలా ఉంటారుగా, మూవీ కూడా చాలా బాగుంటేనేగా ఎక్కువైతే మూవీ కలెక్షన్ క్రాస్ చేస్తుంది. కానీ ఎక్కువ ప్రమోషన్ చేయట్లేదు ఈ మూవీ. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? 2 రోజులు కూడా లేవు. దాని కారణంగా టికెట్లు అయితే హై బడ్జెట్తో అయితే పోతున్నాయి. టికెట్లు అయితే గట్టిగా అయితే పోతున్నాయి. తెలంగాణలో అయితే రేట్లు అయితే మండిపోతున్నాయి. టికెట్ రేట్లు అంత రేట్లు అయితే పెంచేశారు తెలంగాణలో. ఏపీ విషయం అయితే అంత ఐడియా లేదు. కానీ తెలంగాణలో అయితే హై రేట్లు అయితే చెప్తున్నారు భయ్య. కానీ ఈ మూవీ తప్పకుండా చూడాలి ఎవరైనా సరే. ఇలాంటి మూవీ అయితే ఇప్పుడు దాకా మన తెలుగు ఇండస్ట్రీలో మరియు మన ఇండియాలో రాలేదు భయ్య. అలాంటి మూవీ అయితే 2 పార్ట్స్లో అయితే ఈ మూవీలో అయితే వస్తుంది. మన ప్రభాస్ అన్న ఎలా ఉంటాడో అని చూస్తే ఎగ్జైట్మెంట్ అయితే నాకు చాలా ఎక్కువ అయితే అనిపిస్తుంది భయ్య. కానీ ఈ మూవీలో ఇంకా ఏంటంటే భయ్య మనకి కొత్తగా ఏదో ఒక చేస్తున్నారు అని ఇలా అయితే చూపిస్తున్నారు. కానీ ప్రమోషన్ ఎక్కువ చేయట్లేదు. ఇంత హై బడ్జెట్ మూవీని ప్రమోషన్ ఎందుకు చేయట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ ప్రమోషన్ చేస్తే చాలా అంటే చాలా ఎక్కువ కలెక్షన్ గ్రాస్ చేస్తుంది. కానీ నాగేశ్వన్ గారు ఇలా ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. కానీ భయ్య ఇలాంటి మూవీ మనం ఎప్పుడు చూడలేము. దాదాపు ఫ్యామిలీతో అయితే మూవీ రిలీజ్ అయిన 5 days దాకా రేట్లు అయితే గట్టిగానే ఉంటాయి. తర్వాత అనమాట మూవీ రేట్లు అయితే టికెట్ రేట్లు అయితే తగ్గిస్తారు. దాని కారణంగా ఫ్యామిలీ కూడా చూసే అవకాశాలు ఉండొచ్చు. దాని కారణంగా ఫ్యామిలీస్ కూడా ఎక్కువ అయితే చూడవచ్చు. ఇప్పుడు బాహుబలి మూవీ చూసుకున్నాం అనుకే ఫస్ట్ రోజు 150 crores అయితే గ్రాస్ అయింది. అలాగే సాహో మూవీ 153, అలాగే రాధేశ్యామ్ అయితే 180 crores అయితే ఒకే రోజులో అయితే గ్రాస్ అయింది. ఈ విధంగా చూస్తే మన కల్కి మూవీ ఒకే రోజులో దాదాపు 200 above crores గ్రాస్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఇలా అయితే దాదాపు 5 daysలో మూవీ పెట్టిన బడ్జెట్ అయితే గ్రాస్ అవుతుంది. దాని కారణంగా భయ్య ఈ మూవీ దాదాపు తన కలెక్షన్ అయితే తన బడ్జెట్ని తప్పకుండా గ్రాస్ అయిపోతుంది. అదేవిధంగా మూవీ బాగుంటే మూవీ గురించి మంచి టాక్ అయితే బయటకు అయితే వస్తే భయ్య సింపుల్గా ఈ మూవీ దాదాపు ఒక 10 daysలో అనమాట 2000 crores సింపుల్ గ్రాస్ అవుతుంది. మన ప్రభాస్ అన్న అలాంటి హీరో అనమాట. ఇది భయ్య అసలు సిచ్యువేషన్. టికెట్ల గురించి యుద్ధం అయితే జరుగుతుంది. ఈ విషయం గురించి మీరేమనుకున్నారో మరియు కల్కి మూవీ టికెట్ని మీరు ఎంతకైతే కొట్టున్నారో దాని గురించి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.